నిద్ర పట్టడం దొరికి పడుకుంటుంది. నమస్తే. ఇంటికి వచ్చానండి. ఏంటంటే కొద్దిగా వాకింగ్ చేసి ఇలా వచ్చేసాను. 10 నిమిషాలు పడుతుందంటే కూర్చున్నాను. ఇవాళ రేపు బయట వెళ్ళాలండి. హైదరాబాద్ 18 బస్సు నెక్స్ట్ తిరుపతి, గోవా గెలుపు తీసుకెళ్తాను అన్నాడండి అనుకుని. మరి అదృష్టం బాగుంటే పర్వాలేదు. లేదంటే ఎవరైనా తన చేతికి ఛానల్ ఇచ్చారండి. ఎప్పుడు చేస్తారో ఏంటో. సాయి మొత్తం చాలా మోసం చేస్తున్నారండి. ఇందులో అలాగే ఏడిపించి వచ్చారండి. ఇప్పుడు కూడా 6 వీడియోలు తీసి 3 వీడియోల కంటే ఫోన్లే పెట్టుకున్నాను. 3 వీడియోలకి 500 ఇచ్చి తను ఇప్పుడు వేయలేదండి. మనకి విశ్వాసం అనేది ఉండాలండి. అంతే తప్ప ఇంకేళ్ళకి ఏం చేయాలంటే ముందు ఫోన్పేలో వేసాకనే చెయ్యాలి. అందరికీ చరణ్ బాబు అలాగే ఇవ్వలేదు. పేమెంట్ డాబా పేమెంట్ చేస్తారు. అందరికీ ఏడుకుంటున్నారు, నన్నే ఏడుకుంటున్నారు. ఏంటో నీరసంగా ఉంది. టిఫిన్కి వచ్చానండి. ఇక్కడ బాగుంటుంది అది టిఫిన్ కూడా. చట్నీ బాగుంటుంది, ఇడ్లీ బాగుంటుంది, అన్నీ బాగానే ఉంటాయండి. సరేనండి. బాయ్ నమస్తే. కంటే కూడా రోజు కూడా డ్రెస్సులు వేసుకుంది అన్నట్టుగా మాట్లాడిందండి. ఎందుకులేదు కర్మ అనిపించుకుంటుందండి. ఇప్పటికే మూటికి పట్టీలు పడ్డాయి అనిపించుకుంటుందండి. ఎవరు చేస్తున్నారు చూస్తుందండి. నన్ను డ్రెస్సులు వేసుకొద్దని లేకుండా కానీ ముందు నీ కోడలు నదుపులో పెట్టుకో. నీ అన్న కోడలు నదుపులో పెట్టుకుని డ్రెస్సులు లేక ఎద్దులే గేదెలే సున్ని లేకుండా జాంకాయలు గుండకాయలు అలా చూపించకుండా సున్ని అడ్డు పెట్టుకున్నాను. నన్ను కాదు, నేను సెలబ్రేట్ ఆపాప చూపించుకుంటూ ఉంటాను. నాకు ఏమీ పర్లేదు. నా వయసు అయిపోయింది. నీ వయసు అంతకన్నా అయిపోయింది 70 ఏళ్ళు. అయినా సరే మెట్టు ఎక్కడ ఆగలేదు. ఇంద్రమ్మ కట్టింది మళ్ళీ నీ ముఖానికి. ఎవరినన్నా అనుగాని నన్ను అంటాక మాత్రం నువ్వు సరిపో. నన్ను అన్నావా నీ బొత్త అంతా ఇలా వాగుతూనే ఉంటాను. ఇంకా ఎవరితో చెప్పుకుంటావు ఒకసారి చెప్పు. రంగుమూలతో చెప్పుకోవాలి. నువ్వు చెప్తున్నా రంగుమూలు నా జోలికి వచ్చారనుకో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాను. ఏమన్నా తెలుసా రేప్ చేశారని ఇస్తాను. నీ అన్న కూడా రేప్ చేశాడని పెడతాను. ఏమన్నా తేడా వచ్చి నాకు ఎక్కిందంటే నాతో పెట్టుకున్నాడు. మీరు ఆగిపోవాలి తప్ప నేను ఆగను. ఏంటంటే నేను ఒకళ్ళ జోలికి వెళ్ళను. ఏదో ఫోన్ వెళ్ళి అనేసింది నన్ను ఒక మాట అంటే లంచమ్మంటకనా. నేను డ్రెస్సులు వేసుకోకపోతే నువ్వు వేసుకుంటావుంటే లంచమ్మంట. దున్నపోతున్నట్టున్నా నీకు డ్రెస్సులు నప్పు. నీ కోడలు వేసుకోవచ్చు, నీ మనవలు వేసుకోవచ్చు. నీ అన్న కోడలు ఎద్దుల్లే ఉన్నారు, గేదెల్లే సున్నీలు వేసుకుని నాకు గుమ్మడికాయలు కనిపించుకున్నారు. సరేనండి. హాయ్ అండి, బాయ్ అండి. పెంటలు అని చెప్పిన ఫోన్లో నాకు తెలిసిందండి డ్రెస్సులు వేసుకుంటుందని. ఆ లంచమ్మంటకి వాళ్ళంట తిరిగి ఏళ్ళంట తిరిగి గూడు కట్టేసింది లేండి. ఆ గూడు కట్టిన మళ్ళీ ఎక్కడ ఆగట్లేదు లంచమ్మంట. అందుకే బాగా కొడుకు రావద్దు, నువ్వు ఇంటి దగ్గర కూర్చో అన్నాడు. ఆ సిగ్గు తెలుసుకో చాలు. ఎదుటోళ్ళని అంటాం కాదు అనే కానీ సరికాదు. నీ బతికేంటో సార్ ఆలోచించి ముందు బతికేంటో ఆలోచించి ఇప్పుడు బతికాదు. ఎవరిని పడితే ఆయన ఇంటికి తీసుకొచ్చేది సాధనం వాళ్ళ చేత కొట్టించుకొని ఎవరిని తెలియదే నీ భోగోతం. లంచమండి హైదరాబాద్లో ప్రతిమంది పెడుతుంది. లంచమండకి వార్నింగ్ ఇస్తున్నానండి. సరేనండి. హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. ఇంటికి వచ్చానండి. నేను ఇప్పుడు ఎవరి జోలికి వెళ్ళనండి. నా జోలికి వస్తే నేను ఇలా చేసుకుంటాను ఉంటాను. నీకు అర్థమవుతుంది నేను ఎవరు తిడుతున్నాను లంచముడగా. నీ బతుకు నువ్వు ఓ శివుడు ఏమో వినిపించదా మళ్ళీ ఆ శివుడు కూడా రావాలి. మళ్ళీ ఈ రోజుల నాటికి నువ్వు చెయ్యం కాలిపడి అనిపించకపోతే నేను చూస్తాను. ఎంత ధైర్యమే నీ ఒళ్ళు ఎదుర్కొంటే నేను నా మాట అంటాను. లంచముడగానే నీ బతుకు నీ ఇల్లు ఏడు అక్కడ. అత్తగారు నష్టంలో పాడేసావు. ఇప్పుడు బాగుంది సేవ. కొట్టాడు కదా దెబ్బ, ఇక్కడ చేయి సేవ. అత్తగారు చేస్తే పుణ్యమేనే. అత్తగారు ఎప్పుడు మనకు చూసిది చేసేది అన్నిది అది ఉన్నదని అత్తగారు చేయాలి. అంతేగాని తల్లి చేయటం గొప్పదని కాదు. తల్లి కొడుకుంటాడు, కోళ్ళు చేయలేదు. మరి కోళ్ళు ఎందుకు రాలేదే చెప్పు. నువ్వు ఉన్నావని వెళ్ళిపోయింది అది. నువ్వు ఉంటే రాదు ఇంకది. అది ఎన్నో రెట్లు మీ అందరి మీద కూడా. ఆవిడ ఎప్పుడు ఒకళ్ళ జోలికి వెళ్తే రాదు కూడా. పబ్బులింగ చూపునే రాదని సంఖ నాకండి వెళ్ళి మీరు సంఖ నాగటానికి కూడా అక్కడికి వెళ్ళే నీ దమ్ముంటే వెళ్ళి అక్కడికి వెళ్ళి కూర్చో. నీ బతికి నీతో మాట్లాడుతున్నది మాట్లాడు. బాబు అక్కడ వీడితో మాట్లాడుతుంది. నీ బండగాడు ఇక్కడ ఎడుతాడు, ఆడితోటి ఉండదు అక్కడ కనెక్షన్. ఇక్కడ ఎడుతాడు. పైకి బిల్డప్లు అక్కడ సంపాదించేసాం, ఇక్కడ సంపాదించేసాం. ఒకేసారి నేలమట్టం అవుతుంది. ఈ విషయం ఎప్పుడైతే పడ్డావో అప్పుడే నేలమట్ట అయ్యావు. నువ్వు నేలమట్ట అయ్యావు. ఇంకా పండగడు నేలమట్ట అవ్వాలి. ఆడికి 2-3 స్ట్రోకులు ఇచ్చాడు దేవుడు. ఇంకా ఆడికి కూడా ఎక్కడ ఆగట్లేదు. సరే అండి. హాయ్ అండి, బాయ్ అండి. ఒక లజ్జమ్ముడు ఫోన్ చేసి నేను ఇలాగంటే దానికి వార్నింగ్ ఇచ్చానండి. ఎక్కడ అనుకున్నారు? సీతానగరం అండి. సరేనండి. హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే.
గోపలైనడు కూడా పోజిట్టేస్తున్నాడు ఏంటి రోడ్డు ఎక్కేసి బండగడ కూడా పోజిట్టేస్తున్నాడు ఇంటి కూడా పోజిట్టేస్తున్నాడు నా ముందు ఎందుకు పనిచేయదు మా ఫ్యామిలీ ఏంటో మేమేంటో అందరికీ తెలిసేలేదు జమ్ముండకన్నా నువ్వు చెయ్యెత్తి చూపించడానికి నువ్వు రంగు కబుర్ని చెప్పడానికి ఇక్కడ ఎవడో నమ్మేవాడు ఎవడో లేడు తెలుసా నిన్ను ఎంతమంది తిట్టుకుంటున్నారే ఎవరినో వచ్చి ఉష్ అంటాం బంగారు అంటే ఆవిడ మంచమే పడేలా చేసేసారు కదైతే హాయ్ అండి బాయ్ అండి నమస్తే ఒక లంచముండ గురించి మాట్లాడానండి నేను సరేనండి హాయ్ హాయ్ బాయ్ బాయ్ నమస్తే